మరణాత ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన దేవుని విశ్వాసులారా, శిలువపై విజయం పొందిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మనందరిపై స్వస్థత ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. ఆమెన్. 2026 ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారము. స్వస్థత ఉపవాస ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపినారు. మనం ఎన్నిసార్లు ప్రార్థించినను ఆ ప్రార్థనకు శక్తి సరిపోకపోవచ్చు. అయితే శక్తిగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనల్ని స్వస్థపరచును, రక్షణ కలుగజేస్తుంది. అయితే ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన చేస్తే అనారోగ్యంలో నుండి స్వస్థత ఇచ్చి సైతాను శోధనలను లయము చేసి యేసు రక్తంలో మనకు విజయం ఇచ్చును. ప్రతి శుక్రవారము మరియు వేరే రోజులలో కూడా స్వస్థత శాలల్లోనూ దేవాలయంలోనూ ఉపవాస ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారము ఆరాధనకే భారముగా వెళ్ళేవారు మనలో కొందరు ఉంటారు. వారైతే కనీసం అడుగు పెట్టడం అనేది కూడా ఉండదు. అలాగైతే ఇట్టి శోధనల నుండి ఎలా మనకు, మన కుటుంబంలోకి ఆశీర్వాదములు, స్వస్థతలు కుమ్మరించబడతాయి ఎప్పుడైనా యోచించారా? కొనేటువంటి స్వస్థతలను ఇచ్చే స్వస్థతశాలలకు అడుగు పెట్టలేని వారముగా మనలో కొందరు ఎందుకు ఉంటున్నాము? స్వస్థత అనేది దేవుని బిడ్డలమైన మనకు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే. నీకు మరలా ఆరోగ్యం ఇత్తును, మిమ్మును స్వస్థపరుతునని దేవుని నమ్ముకున్న వారముగా మనకు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నేను ఆరోగ్యం కోల్పోయానని చింతపడవద్దు, ఆర్థిక సమస్యలపై బెంగపడవద్దు, బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందవద్దు, కుటుంబ పోషణపై దిగులు పడవద్దు. ఏ సమస్యల్లో ఉన్నామో ఎరిగిన దేవుడు ఆయనే. ఎంత పెద్ద సమస్య అయినా ఆయన ఎదుట మనం మోకరించి చెప్పుకోగలగాలి. తిరిగి నూరంతల ఆశీర్వాదములు ఇచ్చేవాడు ఆయనే. మన అతిక్రమములకు ఆయన గాయములు పొంది ఉన్నారు. కావున ఆయన గాయముల వలననే మనకు స్వస్థత, వాటి ద్వారానే మనం స్వస్థపరచబడుచున్నాము. ఆత్మలో స్వస్థత, కుటుంబంలో స్వస్థత, ఆర్థికంగా విడుదల, వ్యాధులలో స్వస్థత. వీటన్నిటి నుంచి మనం విడుదల పొందడానికి రక్తమే మనకు క్రయధనముగా యేసుక్రీస్తు చెల్లించి ఉన్నాడు. కావున మనం హృదయశుద్ధి కలిగి దేవుని ఎదుట మొరపెట్టువారముగా ఉంటే తప్పక స్వస్థతలు ఇచ్చి పరిశుద్ధులనుగా చేయును. ఎటువంటి గాఢాంధకారపు లోయలో ఉన్న దేవుని ఎదుట మొరపెట్టుకొని ప్రతి తలాంతును ఆయన బిడ్డలముగా అందుకొనగలిగే భాగ్యములను దేవాది దేవుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి నిరంతరము వాటిని నిలుపుకునే ధన్యతలతో నడిపించునుగాక. ఆమెన్. శుక్రవారపు ఉపవాస స్వస్థత ప్రార్థన. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న మా క్రీస్తు ప్రభువా, ఈ శుక్రవారము స్వస్థత ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను స్వస్థపరిచి కావలసినవన్నీ అనుగ్రహించి నీ కృపలో మెండుగా ఆరోగ్యమును, ఆయుష్ను, తలాంతులను దయచేయమని వేడుకొనుచున్నాము. నీ బిడ్డలు ఎందరైతే ఆసుపత్రుల్లో ఉండి అనారోగ్యవంతులుగా ఉన్నారో వారందరినీ నీ రక్తంతో శుద్ధీకరించి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఏ బిడ్డను అస్వస్థతకు వదిలివేయక సంపూర్ణ స్వస్థతతో సాక్షులుగా నిలుపుము. అట్టి స్వస్థత ద్వారా నా దేవుడు నన్ను క్షమించి రక్షించి దీవించినాడని కృతజ్ఞతతో నీ పాద సన్నిధిలో నివసించుచు ఆరాధించుచు ఘనపరిచే కృపలతో నిలుపుము. ఇక తప్పిపోకుండా నీ యొక్క మార్గంలో పయనించుచు నీ బిడ్డగా కొనసాగగలిగే శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. పరమ వైద్యుడివైన తండ్రి, మాలో ఎందరినో రోగములు వెంటాడి వేటాడుచున్నవి. వాటిని నీ వాక్కు ద్వారా బాగు చేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలువబెట్టుము. మా ఆరోగ్యములపై సైతానుకు అధికారం ఇయ్యక మమ్మను కాపాడుము. అనుకొనని రీతిగా ఆరోగ్యం చెడగా నీవు అనుకొనని రీతిగా గొప్పగా స్వస్థపరచువాడు కనుక మీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము. మా మనవులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరు వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము. మా కుటుంబంలోను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను దయచేయము. ఉద్యోగములలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము. కోర్టు చిక్కులలో ఉన్నవారికి చిక్కులను విడదీయము. సొంత గృహములు లేని వారికి గృహములను దయచేయము. అద్దె గృహములలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని ఇమ్ము.
విదేశాలలో ఉన్న వారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము. ప్రయాణాలు చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము. వివాహాలు కాని వారికి మంచి జతలను సమకూర్చుము. కుటుంబాల కలహంలో ఉన్న వారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబములను కట్టుము. పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్న వారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయమును దయచేయము. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలెనో ఆ మార్గములను సరళపరచుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన వ్యాధులు, ముఖమునకు సంబంధించిన వ్యాధులు, నోరుకు సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులను నయము చేయుము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరములకు సంబంధించిన వ్యాధులను బాగు చేయుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను పోగొట్టి కంతులను కరిగించి వేయుము. పిసిఓడిలను తీసివేయుము. పిండములను ఏర్పరచుము. ఏర్పడిన పిండములకు రక్షణ దయచేయము. పిల్లలు పుట్టకుండా మూసివేయబడిన గర్భాశయములను తెరువుము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధమైన రకాలు జ్వరములు, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను బట్టి పీడించుచుండగా వాటిని యేసు రక్తంతో శుద్ధి చేసి పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనల వర్షం కుమ్మరించుము. పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు వారిని జ్ఞానముతో నింపుము. సంఘములను, సువార్థికులను, ప్రార్థనాపరులను దీవించుము. ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము. ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము. ప్రభువా, నీకు సమీపంలో ఉండి మొరపెట్టుచుండగా మమ్ములను పేరు పెట్టి పిలిచినవాడా, ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. 7 వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువపై విజయం పొందిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు మరణము, గాఢాంధకారములను కొట్టివేసి సంపూర్ణ స్వస్థతలతో క్షేమం ఇచ్చి అన్ని తలాంతులతో ఫలములను అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు.